హలో ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనం కడాయిని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకున్నాము. వేడి చేసుకున్న తర్వాత ముందుగా బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం వేడెక్కేదాకా ఆగుదాము. బటర్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మసాలా దినుసులు వేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న అల్లం ముక్క, ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, మనము తీసుకున్న టమాటాలను బట్టి మనం జీడిపప్పు కూడా తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 20 దాకా జీడిపప్పులు తీసుకున్నాను. అవి కూడా మనం ఇప్పుడు కడాయిలో వేసేద్దాము. ఇప్పుడు వేపుకుంటున్న ఇలా లైట్గా దీన్ని వేపాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. నేను ఇక్కడ చెప్పాను కదా, ఒక 3/4 కేజీ దాకా టమాటాలు తీసుకున్నాము. అందులోకి 4 ఉల్లిపాయలు అండి, మీడియం సైజు ఉల్లిపాయలు. అవి తీసుకుని వేపుకుందాము. మీడియం సైజు 4 ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఉల్లిపాయలు కొంచెం వేగినాయండి. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాము. టమాటాలను కూడా వేసి కొంచెం మగ్గనిద్దాము. కొద్దిగా వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకుని మగ్గనిద్దాము. మనకి కొద్దిగా నీళ్ళు సరిపోతాయండి. జస్ట్ మనకి ఈ ముక్కలన్నీ కూడా మగ్గటం కోసమే. చూడండి ఫ్రెండ్స్, మనకి టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొచ్చేద్దాము. ఇప్పుడు చల్లారిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టేసాము, వేడి చేసాము. ఇందులో బటర్ వేసుకోవాలండి. ఇది బటర్తో చేసేది కదా, అందుకని బటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనము బటర్ వేడైన తర్వాత కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నామండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఎందుకంటే కనుక ఇది కారం తక్కువ ఉంటుంది, మంచి రంగు ఉంటుంది. అందుకోసం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాము. తర్వాత మనం అది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మొత్తం అన్నిటినీ కూడాను, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ పెట్టుకున్నాం కదా, దాన్ని మనం కడాయిలో వేసేస్తాము. ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది నాన్లోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. బిర్యానీ ఎలా వేటిల్లోకైనా కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనము ఇందులో ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్లు తీసుకున్నాము. ఇప్పుడు మనం కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో కసూరి మెతి వేస్తున్నామండి. ఈ పన్నీర్ బటర్ మసాలాకి కసూరి మెతి చాలా అవసరము. దీంతోనే కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా, అలాగే ధనియాల పొడి కొద్దిగా, తగినంత ఉప్పు, మసాలాలన్నీ వేసాం కదా,
మంచిగా కలుపుకుందాము. చూడండి మంచి అరోమా వస్తుంది కూరలోంచి. ఇప్పుడు ఉడికిన తర్వాత మనం ఇందులో పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. పన్నీర్ ముక్కలన్నీ వేసుకుని పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత నిదానంగా కలపాలండి. ఎక్కువగా కలిపితే కనుక పన్నీరు ముక్కలు మెత్తగా అయిపోయి బాగోవు చూడటానికి కూడా, అందుకనే స్లోగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందాము. కొత్తిమీర వేసి తిప్పుకున్న తర్వాత చివరిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి ఇందులో. అంతే, మన పన్నీర్ బటర్ మసాలా తయారైపోయిందండి. చూడండి కలర్ఫుల్గా, క్రీమీగా, మంచి అరోమా కూడా వస్తుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. చూడండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ప్రజ్ఞ, ఈజ్ ఇట్ యమ్మీ? థ్యాంక్ యూ.